హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా గణిత శాస్త్రం మూల్యాంకనము దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చను, మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని మూల్యాంకనం గురించి పేర్కొన్న కమిషను దౌలత్ సింగ్ కొఠారి కమిషను. నెక్స్ట్, క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతను ఇచ్చే అంశము మాపనము. నెక్స్ట్, క్రింది వానిలో మదింపుకు సంబంధించని అంశము. సో నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇది సరైనది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది, ఇది సరైనది. జ్ఞాపక శక్తికి, సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తుంది, ఇది సరికానిది. సరళమైనది అవసరాన్ని బట్టి మార్చవచ్చు, ఇది సరైనది. ఇక్కడ సంబంధించని అంశము అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వానిలో అభినందనలు లేదా నిరుత్సాహపరిచే లక్షణం కలిగి ఉండే అంశము మూల్యాంకనము. నెక్స్ట్, విద్యార్థులు తమకు తాము పరీక్షించుకుంటూ సరిచేసుకొను మదింపు విధానం అభ్యసనతో పాటు మదింపు. నెక్స్ట్, విద్యార్థుల సాధనా స్థాయిని ఇతర విద్యార్థులతో పోల్చు మదింపు విధానము అభ్యసనం యొక్క మదింపు. నెక్స్ట్, క్రింది వానిలో పరిపుష్టిని ఇచ్చే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మదింపు. నెక్స్ట్, క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపుకు సంబంధించని సాధనము. సో క్విజ్, ఇది సరైనది. వార్షిక పరీక్ష, ఇది సరికానిది. చెక్ లిస్టు, ఇది సరైనది. పోర్ట్ఫోలియో, ఇది సరైనది. ఇక్కడ సంబంధించని సాధనము అంటే వార్షిక పరీక్ష కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ప్రస్తుతం నిర్మాణాత్మక మదింపులో లఘు నికషకు కేటాయించిన మార్కుల శాతం 40%. నెక్స్ట్, క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపుకి సంబంధించని విధానము. సో ఫస్ట్ వన్, లఘు పరీక్షలు, ఇది సరైనది. త్రైమాసిక పరీక్షలు, ఇవి సరికానివి. ప్రాజెక్టు పనులు, ఇవి సరైనవి. పిల్లల రాత పనులు, ఇది సరైనది. ఒక సంబంధించని విధానం అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, నిర్ణీత కాలం బోధన జరిపిన తర్వాత ఆశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ సంకలన మూల్యాంకనం. నెక్స్ట్, క్రింది వానిలో సంగ్రహణ మూల్యాంకనం లక్షణం కానిది. తరగతిలో విద్యార్థి స్థానాన్ని నిర్ణయిస్తుంది, ఇది సరైనది. రూపకల్పనలో ప్రమాణాలను పాటిస్తుంది, ఇది సరైనది. విద్యార్థికి పరిపుష్టిని ఇస్తుంది, ఇది సరికానిది. పేపర్ పెన్సిల్ పరీక్షల రూపంలో ఉంటుంది, ఇది సరైనది. ఇక్కడ సరికాని లక్షణం అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, 7,500 ప్లస్ 2,100 = 9,600ని వ్యవకలన రూపంలో వ్యక్తం చేయండి. ఈ సమస్యకు సమాధానం తెలుపుట ద్వారా విద్యార్థి సాధించు విద్యా ప్రమాణము అనుసంధానం. నెక్స్ట్, విద్యార్థుల విద్యా వికాసాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే మదింపు సాధనము నియోజనాలు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థికి గణిత భావనల పట్ల అవగాహన స్థాయిని పెంపొందించుటకు ఈ రకమైన నియోజనాలు ఇవ్వాలి. సో వ్యాసక్తుల నియోజనాలు. నెక్స్ట్, ప్రశ్నకు గల సమాధాన పరిధి
3 లేదా 4 కంటే ఎక్కువ సోపానాలు గల ప్రశ్నలు. సో వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్, ఒక తోటలో మామిడి చెట్లు 75, కొబ్బరి చెట్లు 20 ఉన్నాయి. అయినా తోటలోని మొత్తం చెట్లు ఎన్ని? పై సమస్య ఏ రకమైన ప్రశ్నగా పరీక్షిస్తారు? సంక్షిప్త సమాధాన ప్రశ్నగా పరీక్షిస్తారు. నెక్స్ట్, క్రింది వాణిలో వ్యత్యాశ్రయత అధికంగా ఉండే ప్రశ్నలు విషయనిష్టత ప్రశ్నలు. నెక్స్ట్, క్రింది వాణిలో లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు. సో జతపరచడం. నెక్స్ట్, ఒక ఉమ్మడి సంబంధంతో ఇచ్చిన పదాల ఆధారంగా జవాబు కోరే ప్రశ్నలు సంసర్గ ప్రశ్నలు. నెక్స్ట్, ప్రశ్నలకు గల సమాధానం సత్యం లేదా అసత్య రూపంలో జవాబును ఇచ్చే ప్రశ్నలు ప్రత్యామ్నాయ ప్రశ్నలు. నెక్స్ట్, క్రింది వాణిలో విషయనిష్టత ప్రశ్నకు సంబంధం లేని ప్రశ్నలు. సో పూరణ ప్రశ్నలు. నెక్స్ట్, క్రింది వాణిలో మౌఖిక పరీక్షకు నిర్వహణకు సంబంధించని అంశము. సో ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి. ఇది సరైనది. జవాబు సంక్షిప్తంగా ఉండాలి. ఇది సరైనది. పరీక్ష సామూహికంగా ఉండాలి. ఇది సరికానిది. అందరూ విద్యార్థులు ఒకే జవాబు చెప్పే విధంగా ఉండాలి. ఇది సరైనది. సో సంబంధించని అంశం అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక పాఠ్యాంశ విషయానికి సంబంధించి ఒక విద్యార్థి బలహీనతలను మాపనం చేసే మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనము. నెక్స్ట్, విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో అని తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనము ప్రాగుక్తిక మూల్యాంకనము. నెక్స్ట్, క్రింది వాణిలో బోధన అభ్యసన కార్యక్రమంలో సమైక్యంగా నిర్వహించబడే మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము. నెక్స్ట్, ఒక విద్యార్థి ముఖాముఖి మాట్లాడి సమాచారాన్ని రాబట్టే పరిశీలనాధార మూల్యాంకన సాధనము ఇంటర్వ్యూ. నెక్స్ట్, క్రింది వాణిలో పరిశీలనాధార మూల్యాంకన సాధనమైన చెక్లిస్టులోని లోపం. సో ఒక లక్షణం యొక్క ప్రమాణాన్ని గుర్తించలేము. నెక్స్ట్, క్రింది వాణిలో విద్యార్థి యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబించే మూల్యాంకన సాధనము ఎనక్టోడల్ రికార్డు. నెక్స్ట్, తరగతిలోని విద్యార్థుల మధ్య ఆకర్షణ వికర్షణలను వర్ణించు మూల్యాంకన సాధనము సాంఘిక మాపని. నెక్స్ట్, ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ పరీక్షకు ఉండే లక్షణము సప్రమాణత. నెక్స్ట్, ఒక నికష పక్షపాతరహితంగా మూల్యాంకనం జరిగే విధంగా ఉంటే అది ఈ లక్షణాన్ని సూచిస్తుంది, వ్యత్యాశ్రయత. నెక్స్ట్, స్థిరమైన నమ్మదగిన ఫలితాలను ఇచ్చే లక్షణము విశ్వసనీయత. నెక్స్ట్, ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము. సో విషయనిష్టత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, 3x4 = 12ను సంఖ్యారేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణము ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.